ఆర్ యు రెడీ? సి వెయిటింగ్, వేచి ఉండుట. వేచి ఉండుట అంటే వేచి ఉండుట, కరెక్ట్. ఆర్ యు రెడీ? అందుకే ఫస్ట్ ఆరాధన నాకు ఇష్టం. వేచి ఉండుట అంటే వేచి ఉండుట. వేచి ఉన్నప్పుడు మనకేమొస్తాయి? భయం కలిగిద్ది. ఇంకెన్నాళ్ళు, అమ్మో అమ్మో, ఇంకెన్నాళ్ళు. వేచి ఉండటం వలన భయం కలిగిద్ది. తద్వారా మనలో తలంపులు, మనలో చింతలు పెరిగిపోతాయి. మళ్ళా గమనించండి, వేచి ఉండటం వలన మనకు భయం కలిగిద్ది. తద్వారా మనలో తలంపులు, మనలో ఉన్న చింతలు పెరిగిపోతాయి. దేవుడు అనేది ఆ వెయిటింగ్ ద్వారా వచ్చే చింతలు, తలంపులు నా చేతికి అప్పగించాయి. మీరు ఒక పెద్ద హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళారు. హోటల్ మధ్యాహ్నం అయింది. ప్రశాంతంగా మాట్లాడుకుంటూ మీ ఫ్యామిలీ వాళ్ళు తింటున్నారు. వెంటనే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒకళ్ళు వచ్చి, సార్, మేడంలు, సార్ గారు, మేడం గారులు, పక్కన చాలామంది, అమ్మ ఎంత బాగా చెప్పారు నాన్న, పక్కన చాలామంది వేచి ఉన్నారు. మీరు గబగబా తింటే వాళ్ళు చేంజ్ చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతే వేరే బ్యాచ్ వస్తుంది, వాళ్ళు వస్తే వేరే బ్యాచ్. మన జీవితంలో ఒక చింత, ఒక తలంపు పోగానే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేద్ది. మళ్ళీ అది పోగానే మళ్ళీ ఇంకొకటి వచ్చేద్ది. మళ్ళీ అది పోగానే ఇంకొకటి వచ్చేద్ది. మళ్ళీ అది పోగానే ఇంకొకటి వచ్చేద్ది. అది పోగా ఏది భోజనాలకు వచ్చినట్టుగా మన మెదళ్ళు తినడానికి, అది పోగానే ఇంకొకటి వచ్చేద్ది. అది పోగానే ఇంకొకటి వచ్చేద్ది మన మెదళ్ళు తినడానికి. అది నువ్వు గుర్తెరిగి, నువ్వు బతికినంత కాలం చింతలు వస్తాయి, నీ బతికినంత కాలం తలంపులు వస్తాయి. కానీ వెంటనే అది రాగానే అది దేవుని చేతికి అప్పగించాయి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఒక పార తీసుకొని గమేళాలో వేసినట్లుగా నీ చింతలైన దివ్యమైన హస్తంలోని గలపడేసి, హల్లెలూయా, నీ చింతలు, నీ తలంపులు ఆయన చేతికి అప్పగించాయి. దేవా, ఇది భయం వేస్తుంది, భరించలేనిది నీ చేతికి నేను అప్పగిస్తున్నా. హ్యాండిల్ చేయగలడు ఆయన. హల్లెలూయా. భార్యాభర్తలు మంచి కుటుంబ జీవితం చేస్తున్నారు. మీకు తెలుసా, ఒక పక్కన 2 బిడ్డలు వివాహం జరగకుండా ఉన్నారు. 2 మగపిల్లలు. పెద్ద బాబుకి వివాహం జరగల, చిన్న బాబుకి వివాహం జరగల. భక్తిగల తండ్రి, భక్తిగల తల్లి. కానీ పెద్ద బాబుకి వివాహం జరగల, చిన్న బాబు వివాహం జరగల. ఆ తండ్రి చెప్పేది, నా పెద్ద బాబు ఒక గదిలో పడుకుంటాడయ్యా, చిన్న బాబు ఒక గదిలో పడుకుంటాడయ్యా, మేము 2 ఒక గదిలో పడుకుంటాం. వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి చూడగా నాకు ఏడుపు వస్తుంది. నా పెద్దోడు ఒక ఇంటోడు ఎప్పుడు అవుతాడు, నా చిన్నోడు ఒక ఇంటోడు ఎప్పుడు అవుతాడు. ఏంటిదది? వేచి ఉండే తలంపులు. ఎస్, తలంపులు రావా, చింత రావా, దేవుడు అనేది అలా పట్టుకొని ఏలాడొద్దు, అది నా చేతికి అప్పగించాయి. భార్యాభర్తలు ఎవరండి? భార్యాభర్తలు, 2 పిల్లలు, బాబు, పాప. బాబుకి వివాహమైంది, 2 పిల్లలు. పాపకి వివాహమైంది, 2 పిల్లలు. ఆ తల్లి చెప్తున్న సాక్ష్యం, నా అల్లుడు కాదయ్యా, కుమారుడయ్యా. ఆ తండ్రి చెప్తున్న సాక్ష్యం, నా అల్లుడు కాదయ్యా, కుమారుడయ్యా. అంత బాగుండే కుటుంబం. మా అల్లుడే బాబును కూడా చూసుకునేవాడు, బాబు కుటుంబాన్ని. మా అల్లుడే మమ్మల్ని కూడా చూసుకునేవాడు. అంత ఐశ్వర్యవంతుడయ్యా. కానీ యాక్సిడెంట్లో చచ్చిపోయాడయ్యా. పాప 2 ఆడపిల్లలతో నా దగ్గరే ఉంటుందయ్యా. అమ్మా నాన్నలు అనేది పాప 2 ఆడపిల్లలతో నా దగ్గరే ఉంటుందయ్యా. బంగారం లాంటి కూతురు అయ్యా, బంగారం లాంటి మనవరాలయ్యా. భయం కలగదా? చింత కలగదా? గందరగోళం కలగదా? వేదన కలగదా? ఎస్. నిద్ర పట్టలేదు. ఆ తల్లి చెప్పేది, ఆ తండ్రి చెప్పేది నిద్ర పట్టట్లా. కూతుర్ని చూసి, 2 బిడ్డలను చూసి నిద్ర పట్టట్లా. కానీ దేవుడు అనేది నీ చింతలు, తలంపులు నా చేతికి అప్పగించాడు. నీ తలలో ఒక ఎంట్రిక కూడా ఆయనకి తెలవకుండా కిందకి పడదు. మళ్ళీ సరిపోలే, ఆమేన్ అనాలి. నీ తలలో ఒక వెంట్రిక కూడా ఆయనకి తెలవకుండా కిందకి పడదు. నీ ఇంట్లో ఇంత దారుణం జరిగిందే, దేవుడు తెలవదా? నీ చింతలు, నీ తలంపులు ఆయన చేతికి అప్పగించే. అన్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, కానీ పిల్లలు పుట్టట్లా. ఏం చేస్తున్నామే? వేచి ఉండే తలంపులు. ఈ సంవత్సరం
ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం పిల్లల్ని ఇస్తాడు. ఈ ఉపవాస ప్రార్థనలకి, ఈ అన్న ప్రార్థన పండగలకి, ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం మా అబ్బాయి పెళ్ళైపోద్ది, ఈ సంవత్సరం మా వ్యాపారం అభివృద్ధి పొందింది, ఈ సంవత్సరం ఏంటిది అది? ఆయన చేతికి అప్పగించే. హల్లెలూయా. వేకింగ్, మేల్కొనుట. ఉదయం లగ్గానే వచ్చే చింతలు తలంపులు ఆయన చేతికి అప్పగించే. విస్పరింగ్, గుసగుసలాడుట, ఎవరో చెప్పిన మాటలకు వచ్చే తలంపులు ఆయన చేతికి అప్పగించే. వెయిటింగ్, వేచి ఉండటం వలన వచ్చే తలంపులు ఆయన చేతికి అప్పగించాయి. వెయినింగ్, గట్టి చదవండి. వెయినింగ్, మళ్ళీ ఇంకోసారి చదవండి. వెయినింగ్ అంటే క్షీణించుట. ఇంకొక భాషలో చెప్పాలి, వైండింగ్ అప్. వెయినింగ్ అంటే దానికి అర్థం ఏంటంటే క్షీణించుట. సాయంత్రం కల్లా మనకు సూర్యుడు ఏమవుతున్నట్టు కనపడతాడు? క్షీణించినట్టు కనపడతాడు. ఆయన క్షీణించడు, కానీ చెప్తున్నా. ఆర్ యు రెడీ? ఏంటిది? వెయినింగ్, క్షీణించినట్టు కనపడతాడు. చంద్రుడు ఉదయం ఎలా కనపడతాడు? క్షీణించినట్టు కనపడతాడు. మనం రాత్రిపూట మనం ఎలా కనపడతాం? చెప్పండి. వెయినింగ్ ఎలా కనబడతాం? క్షీణించినట్టు కదా. అంటే ముగింపు చేస్తాం. ముగింపు పడుకున్నారా ప్రశాంతంగా ఉన్నప్పుడు దెయ్యంగాడు వదలడం మనని, అప్పుడు కూడా చింతల తలంపులు వస్తాయి. అవి కూడా ఆయన చేతికి అప్పగించే. ఏమండే, నిన్న సిద్ధపడుతుంటే దేవా ఈ పాయింట్ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు అనుకుంటూ, అప్పుడే రాత్రి 11 అయింది. ఏమైంది? మా కారు సర్వీస్కి ఇచ్చాం. దేనికి ఇచ్చాం? ఇంకా రాలా. వెంటనే పడుకుందాం అనుకుంటే చింతలు వచ్చేస్తున్నాయి. ఆ కారు ఎవడన్నా వేసుకెళ్ళిపోతే, పోలీసు వాళ్ళు పట్టుకుంటే, ఆ బండి పేరు ఎవరి పేరు మీద ఉంది? అమ్మ నాయనో. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు ఫస్ట్ చెయ్యి అన్నాడు. నీ చింతలు, నువ్వు పడుకునేటప్పుడు వచ్చే చింతలు, నువ్వు క్షీణ దశలోనికి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు చింతలు ఆ దేవుని చేతికి అప్పగించాయి. వెంటనే ఫోన్, ప్రభువా నాకు నేర్పించినందుకు స్తోత్రం, నీ బిడ్డలకు కూడా నేర్పిస్తా అని చెప్పి వెంటనే యేసు నామములో నా కారు ఆయన చేతికి అప్పగిస్తున్నా. సర్వీసింగ్ పాయింట్ కూడా నీ చేతికి అప్పగిస్తున్నా. అరగంటకే ఆ తమ్ముడు పూజ చేసి, అన్నా షెడ్లోనే ఉంది కారు అన్నాడు. నీ చింతలు, నీ తలంపులు అదే గనక. కారు ఎక్కడ పెట్టారు? ఎవడన్నా వేసుకెళ్ళాడా? ఎవడన్నా దేనికన్నా వాడితే ఎలాగుంటుంది? యూట్యూబ్లో నా పేరు వచ్చేస్తుందా? సాతానుగాడు ఆడు మామూలుడు కాదాడు. ఎక్కడెక్కడ తీసుకెళ్ళి నిద్ర పట్టడానికి చేసి 1 గంటకు నిద్ర పట్టింది నీకు. హల్లెలూయా. మళ్ళా తెల్లవారుజాము లాగానే మళ్ళీ అదే తలంపులు. ఏంటరా ప్రభా, ఎన్నైనా నువ్వు చేయాల్సింది వెంటనే పడుకునేటప్పుడు యేసు రక్తమే ఇచ్చేయం. దేవా ఆ కారు వేసిచ్చింది, ఆ కారు ఏసై ఇచ్చింది, ఆ కారు దేవునిదే, అది దేవుని పని కోసం వాడేది, నేను ఇచ్చేశాను, ఆమేన్, దేవుడు చూసుకుంటాడు అని టేక్ ఆఫ్ అయ్యాను నిద్రలో. వెంటనే ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పుడేట్రా ఫోన్ కాల్ వచ్చింది చూడగానే ఆ తమ్ముడిది, అన్నా ఈరోజు తీసుకురాను, సోమవారం తీసుకొస్తా, షెడ్లో ఉంది, భద్రంగా ఉంది అన్నాడు. దేవుడు అన్నాడు, ఎందుకు నువ్వు చింతిస్తావు? అన్నీ నేను చూసుకుంటా. ఈ రోజున చప్పట్లు కొడుతుండగా ఎందుకు నువ్వు చింతిస్తున్నా? మీ అమ్మాయిని ఇచ్చినవాడు ఆయనే, మీ అబ్బాయిని ఇచ్చినవాడు ఆయనే, కుటుంబాన్ని ఇచ్చినవాడు ఆయనే, వ్యాపారం ఇచ్చినవాడు ఆయనే, మొత్తం ఆయన చూసుకుంటాడు. ఆయన చింతలావత్. కాస్ట్ యువర్ బర్డన్స్, నీ భారం యెహోవా మీద మోపు, యేసయ్య మీద మోపు, ఆయన చూసుకుంటాడు అంతే. ఆర్ యు రెడీ? దెయ్యంగాడికి ఉదయం వేస్ట్ చేయించాలా, మధ్యాహ్నం వేస్ట్ చేయించాలా, సాయంత్రం వేస్ట్ చేయించాలా? పడుకునేటప్పుడు కూడా నువ్వు ప్రశాంతంగా పడుకోకూడదు. కానీ నువ్వు వాడితో అనాలి, యేసు నామములో. చెప్పండి, యేసు నామములో ఈ రోజు నుండి నీ ఆటలు సాగు. చెప్పండి, యేసు నామములో. సరిపోలే, యేసు నామములో ఈ రోజు నుండి నీ ఆటలు నా బ్రతుకులో సాగు. చింతలాని చేతికి అప్పగించే. ఏమండి, దానియేలుతో ఈ మాట అన్నారు, రేపటి ఉదయం నిన్ను సింహాల గృహలో పడేయబోతున్నారు. భయం ఏదా? మేము ఉండే వీధిలో కుక్కలు ఎక్కువ.
నన్ను పొద్దున్నే తీసుకురావడానికి బ్రదర్ గారు వస్తారు, మన ప్రకాష్ గారు. ఆయనకి నేను ఈ వీధిలో నుండి రావట్లేదండి, మరొక వీధిలో నుండి వస్తానా, రాత్రి పడుకున్నప్పుడే భయం వేస్తుందంట, కుక్కలు ఎక్కడ ఉంటారా బాబు అని. కానీ మీరు చూడండి, ఆర్ యు రెడీ? గడికి ఎప్పుడు చూడండి, గడి ఆర్ యు రెడీ? సరిపలా ఆర్ యు రెడీ? రేపు ఎక్కడ పడైపోతున్నారు? కుక్కల బోనా? గట్టి చదవం చెప్పండి అమ్మా. రాత్రి ఎలా నిద్ర పట్టిద్ది? రేపు ఎక్కడైపోతున్నారు? గట్టి చెప్పండి. సింహాల గృహలో. బా, సింహాల గృహలో పడేస్తే బయటికి రాడని ఆయనకి తెలుసు, బైబిల్ చదివిన మనందరికీ తెలుసు. కానీ తన చింతలు తలంపులు దేవుని చేతికి అప్పగించాడు. నేనేం చేయలేనయ్యా, కేవలం మనిషిని నీ చేతికి అప్పగిస్తున్నా. గుర్రకలు తీసి పడుకున్నాడు అంతే. సింహాలతో మాట్లాడాడు, నోరు తెరవకండ్రా మీరని. నువ్వేమో నీ చింతలు దేవుని మీద ఇవ్వో, నీ భర్త మీద ఎత్తావు, ఆయనే వీసుకుపోయి ఉన్నాడు. ఆయన రెడీ? నువ్వేమో నీ భార్యకి అప్పగెత్తావు, ఆమె విసుకుపోయింది. వంటగదిలో చేసి ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఆమె గొడవ ఆమెది. ఎదర బంధువులకి వాళ్ళకి చెప్తున్నావు. అరు రెడీ? ఆ చింతలాని చేతికి అప్పగించు, నీ సమస్త భారం ఆయన మీద మోపు.